బోల్వామ్ అనే కీటకం. ఈ బోల్వామ్ అనే కీటకానికి రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉంటుందండి. బోల్వామ్ అనే కీటకానికి రెసిస్టెంట్ పవర్ కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే రైట్. మరి దీనిలో బోల్వామ్ అనే కీటకము నెక్స్ట్ క్రై 1AC క్రై 2AB అండి. మరి ఇక్కడ కాండం తొలిచే పురుగు అని అంటే కార్నుబోరెర్ అన్నాం. ఈ కార్నుబోరెర్ కి రెసిస్టెంట్ పవర్ కలిగి ఉంది అని అంటే క్రై 1AB అంటాం. క్రై 1AB అనేది నెక్స్ట్ ఆన్సర్ అవుతుందండి. ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, దీని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిందండి బిట్టు. బ్యాసిల్లస్ తురింజెనసిస్ అనే బ్యాక్టీరియా నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్టు అడగడం జరిగింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బ్యాసిల్లస్ తురింజెనసిస్ అనే బ్యాక్టీరియా నుంచి డెవలప్మెంట్ చేసిన జన్యు పరివర్తిత మొక్కనే బీటీ కాటన్. ఓకే, బీటీ కాటన్ అంటాము. బీటీ కాటన్ అని అంటే నెక్స్ట్ దాన్ని జన్యు పరివర్తిత మొక్క అంటాము. ఆ బీటీ కాటన్ అనేది కార్నుబోరెర్ అనే వాటికి రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏంటిదనంటే దీనిలో దృఢ కణజాలయుత పరిచక్రము దీనిలో కనబడుతుంది అన్నాడు. దృఢ కణజాలయుత అంటున్నాం. దృఢ కణజాలయుత పరిచక్రము దీనిలో ఉండును అంటున్నాడు. మరి దృఢ కణజాలము కలిగిన పరిచక్రం దేనిలో కనబడుతుంది అని అంటే మనం ఏమని చెప్తాం దీనిలో అని అంటే నెక్స్ట్ ద్విదళ బీజ కాండంలో కనబడుతుందండి. ద్విదళ బీజ కాండం అంటాం. ఈ ద్విదళ బీజ కాండంలో నెక్స్ట్ దృఢ కణజాలయుత పరిచక్రం అనేది కనబడుతుంది. ఓకే, ద్విదళ బీజ వేరులో ఉండదు, ఏకదళ బీజ వేరులో ఉండదు, ఏకదళ బీజ నెక్స్ట్ వేరులో ఉండదు, ఏకదళ బీజ కాండంలో ఉండదు. ఆన్సర్ వచ్చేసి ఏంటిదని అంటే ద్విదళ బీజ కాండంలో దృఢ కణజాలయుత పరిచక్రం. ఇది మొక్కలలో అనాటమీ అంతర్నిర్మాణం, వేరు, కాండము, పత్రము, అడ్డుకోత అనే టాపిక్ ఉన్నది. ఆ టాపిక్ నుంచి తీసుకునండి. వేరులో ద్విదళ బీజ వేరు, ఏకదళ బీజ వేరు, ద్విదళ బీజ కాండం, ఏకదళ బీజ కాండం, ద్విదళ బీజ పత్రం, ఏకదళ బీజ పత్రం అడ్డుకోత నుంచి తీసుకొని బిట్టు అడగడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఇది కూడా సెల్ బయాలజీ నుంచే బిట్టు. ఓకే రైట్, ద్విదళ బీజ కాండం. నెక్స్ట్ ఏంటిదనంటే ఇది మాలిక్యులర్ బయాలజీ నుంచి తీసుకున్నాండి. డిఎన్ఏ పోచలలో రెండు పోచల డిఎన్ఏలో 20% థైమిన్ ఉన్నచో ఆ డిఎన్ఏలో గ్వానిన్ శాతం ఎంత అన్నాడండి. ఓకే, మరి గ్వానిన్ శాతం ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ డిఎన్ఏ అని అంటే డిఎన్ఏలో నత్రజని క్షారాలు ఉంటాయండి. ఇలా డిఎన్ఏలో నత్రజని క్షారాలు ఉంటాయి. ఓకే, ఏంటివి అవి అని అంటే ఏటి అడినిన్ థైమిన్ తోటి, గ్వానిన్ సైటోసిన్ తోటి ఇట్లా పేర్ అవుతున్నాయి. థైమిన్ అడినిన్ తోటి, నెక్స్ట్ సైటోసిన్, నెక్స్ట్ అదే విధంగా దేనితో అంటే గ్వానిన్ తోటి. ఏటీ మధ్య 2 హైడ్రోజన్ బాండ్స్, జీసీ మధ్య నెక్స్ట్ 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటున్నాయి అన్నమాట. ఇది డిఎన్ఏ పోచలోని నత్రజని క్షారాలు. ప్యూరిన్స్, పిరమిడిన్స్ అంటాం. అడినిన్, గ్వానిన్లని ప్యూరిన్స్ అంటాము. నెక్స్ట్ అదే విధంగా థైమిన్, సైటోసిన్లను ఏమంటామనంటే పిరమిడిన్స్ అంటాం. ఈ ప్యూరిన్స్, పిరమిడిన్స్ అనేటివి అకార్డింగ్ టు చార్గాఫ్ నియమం ప్రకారము 1:1 రేషియోలో ఉంటాయండి. ప్యూరిన్స్, పిరమిడిన్స్ అనేటివి. ఓకేనా, ప్యూరిన్లు నెక్స్ట్ అదే విధంగా పిరమిడిన్లు ఏ రేషియోలో ఉంటాయి అని అంటే 1:1 రేషియోలో ఉంటాయి. దీని ఏమంటామనంటే చార్గాఫ్ నియమం అంటాం. చార్గాఫ్ నియమం అంటాం. ఓకే, ఎవరి ప్రకారం అని అంటే చార్గాఫ్ అనే సైంటిస్ట్ ప్రకారము డిఎన్ఏలో నత్రజని క్షారాలు ప్యూరిన్స్, పిరమిడిన్స్ ఉంటున్నాయి. అవి ఏ రేషియోలో ఉంటాయి అని అంటే 1:1 రేషియోలో ఉంటున్నాయి అన్నమాట. మరి ఇప్పుడు చూడండి థైమిన్ అన్నాడు. ఓకే, థైమిన్ ఎంత పర్సంటేజ్ ఇచ్చిండు డిఎన్ఏ పోచలో అని అంటే డిఎన్ఏ పోచలో థైమిన్ అనేది ఎంత పర్సంటేజ్ ఇచ్చిందంటే థైమిన్ అనేది 20% ఇచ్చిండండి. థైమిన్ 20% ఇచ్చిండు. ఆయన దానిలోని గ్వానిన్ ఎంత శాతం అన్నాడు. మరి థైమిన్ అనేది నెక్స్ట్ 20% ఉంది అని అంటే దాంతో జత కూడా అడినిన్ కూడా ఎంత పర్సంటేజ్ ఉంటుందండి? 20% ఉంటుంది. కాబట్టి అడినిన్ కూడా ఏం చేస్తాం మనము 20%. ఇది 20% ఉంటే అడినిన్ కూడా 20% ఉంటుందన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఏటీలు వచ్చినాయి. జీసీలు అని అంటే గ్వానిన్, సైటోసిన్. మరి గ్వానిన్ అనేది ఏంటిది అంటున్నాం మనం ఇక్కడ అని అంటే
గ్వానిన్ అనేది ఎంత శాతం ఉంటుంది, జీ అనేది దేంతో జతగూడుతుంది అంటే సైటోసిన్ తోటి జతగూడుతుంది అనమాట. అంటే గ్వానిన్ అనేది నెక్స్ట్ ఇది 20-20-40 పోతే గ్వానిన్ అనేది ఎంత పర్సంటేజ్లో ఉంటుంది, 30% ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా సైటోసిన్ ఎంత పర్సంటేజ్లో ఉంటుంది అని అంటే 30% ఉంటుంది. మనకేమిచ్చిండు, డిఎన్ఏలో థైమిన్ 20% ఉంటే గ్వానిన్ ఎంత పర్సంటేజ్ అన్నాడు. గ్వానిన్ ఎంత పర్సంటేజ్ అవుతుంది ఇప్పుడు, 30% అవుతుంది. ఇది ఆన్సర్ అవుతుందండి, 30% ఆన్సర్ అవుతుంది. ఇట్లా నెక్స్ట్ ఏదైనా అడగవచ్చు మనకి. ఒకవేళ థైమిన్ 20% ఉంది అనుకుందాం, ఓకేనా, ఇచ్చినప్పుడు గ్వానిన్ 30% అయింది. ఒకవేళ అలా కాదు, ఇప్పుడు గ్వానిన్ అనేది ఒక 40% ఉంటే నెక్స్ట్ థైమిన్ ఎంత పర్సంటేజ్లో ఉంటుంది అంటాడు. ఓకే, మరి అప్పుడు ఏమవుతుంది అని అంటే గ్వానిన్ 40% అన్నప్పుడు నెక్స్ట్ జీ దేంతో జతగూడుతుంది, సైటోసిన్ తోటి. అప్పుడు సైటోసిన్ ఎంత పర్సంటేజ్ ఉంటుందని అంటే 40% ఉంటుంది. ఇది 40, ఇది 40, 80. ఓకే, రిమైనింగ్ ఎంత అవుతుంది ఇక మనకి 20లో నెక్స్ట్ థైమిన్ 10% ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా అడినిన్ ఎంత పర్సంటేజ్లో ఉంటుంది, 10% ఉంటుంది అనమాట. అట్లా ప్యూరిన్స్ పిరమిడిన్స్ 1:1 రేషియోలో ఉంటున్నాయండి చార్గాఫ్ నియమం ప్రకారం. దాని ప్రకారమే ఇక్కడ మనకి చార్గాఫ్ నియమం ప్రకారమే బిట్ అడిగిందండి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి, ఇది మన క్లాస్ వినండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ దీని మీద చెప్పాము, ఒకసారి క్లాస్ వింటే ఇన్ డీటెయిల్గా మీకు తెలిసిపోతుందండి. ఓకే, ఇదే కాదు ఇంకా దీని మీద డిఎన్ఏలో నత్రజని క్షారాలు ఇచ్చి దానికి ఎదురుగా ఒక డిఎన్ఏ పోచలో ఇచ్చి దానికి ఎదురుగా ఉన్న పోచలో ఎలాంటి నత్రజని క్షారాలు ఉన్నాయి, నెక్స్ట్ డిఎన్ఏ ఒక పోచలో నత్రజని క్షారాలు ఇచ్చి దాని నుంచే వచ్చిన ఎంఆర్ఎన్ఏలో నత్రజని క్షారాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది. యాప్లో చూడండి ఒకసారి. రైట్, ఇంకొకటి ఏంటిది ఇక్కడ అని అంటే నెక్స్ట్ తమ పోషణకై వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ని తీసుకుంటున్నాయండి. పొందే బ్యాక్టీరియాలు ఏంటి అంటాడు, CO2 నుండి కార్బన్ని పొందుతున్నాయి. ఓకే, అంటే స్వయం పోషక బ్యాక్టీరియాలు అని అర్థం అన్నమాట. కాంతిని తీసుకుంటే నెక్స్ట్ అదే విధంగా ఇంకేంటి అని అంటే అదే విధంగా ఇంకా దేన్ని తీసుకుంటే అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ తీసుకొని ఫుడ్ మెటీరియల్ని తయారు చేసుకోవడం జరుగుతున్నాయి. ఏంటి అంటే క్లోరోబియం బెగ్గియేటా ఎగ్జాంపుల్ చెప్తామండి దీనికి. క్లోరోబియం బెగ్గియేటా అనేది దీనికి ఎగ్జాంపుల్ చెప్తాం. ఇది బ్యాక్టీరియాలో పోషన్ అనే టాపిక్ నుంచి తీసుకున్నట్టు చూడండి, సెకండ్ ఇయర్లో ఉన్నది. ఇది సెకండ్ ఇయర్ మైక్రోబయాలజీలోని బ్యాక్టీరియాలో పోషణ నుంచి బిట్టు తీసుకోవడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఏంటిది అని అంటే సరికాని జతని గుర్తించు. ఇది మైక్రోబయాలజీ నుంచి తీసుకుండు. ఏమడిగిండు అని అంటే ఒక సైడు నెక్స్ట్ వ్యాధులు ఇచ్చిండు, దాన్ని కలిగించే బ్యాక్టీరియమా శిలీంధ్రమా అని ఇచ్చేయడం జరిగిందండి. ఏమన్నాడు ఇక్కడ, సరికాని అన్నాడు. ఏమన్నాడు, సరికాని జత. ఓకే, ఇన్కరెక్ట్ పేరు అన్నాడండి, సరికాని జత. కోకోలో ఉబ్బు కాండము దేని వలన, వైరస్ వలన కలుగుతుందన్నాడు. ఇది కరెక్టే. కోకోలో ఉబ్బు కాండం అంట. ఓకే, ఇలా వస్తుందండి, కాండం అబ్నార్మల్ గ్రోత్ జరిగి ఉబ్బుతుంది కాండం, దాని కోకోలో ఉబ్బు కాండం అంటాము. దానికి కారణమైనది వైరసే. టొబాకో మొజాయిక్ వైరస్ అంటాం, పొగాకులో మొజాయిక్ వైరస్ మొజాయిక్ వ్యాధిని కలగజేస్తుంది, అది కూడా వైరసే. వరిలో బ్లైట్ అంటున్నాడు. వరిలో బ్లైట్ తెగుల్ని కలిగించేది శిలీంధ్రం అంటున్నాడు అండి. వరిలో బ్లైట్ తెగుల్ని కలిగించేది శిలీంధ్రం కాదు, ఏంటిది అని అంటే బ్యాక్టీరియా. ఓకే, ఇక్కడ మనకి దీని మిస్ మ్యాచ్ కింద ఆన్సర్ చేయొచ్చు. అంటే సరికాని జత అని అంటే ఉన్న దానిలో ఇది ఆన్సర్ అవుతుంది. వరిలో బ్లైట్ అనేది శిలీంధ్రము కాదు. ఓకే, వరిలో బ్లైట్ అనేది దేని వలన కలుగుతుంది అని అంటే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. బ్యాక్టీరియా. ఓకే, వరిలో బ్లైట్ అనేది బ్యాక్టీరియా వలన కలుగుతుంది అనమాట. ఏంటిది బ్యాక్టీరియా అని అంటే దానికి జాంతోమోనాస్ వరైజే అనే బ్యాక్టీరియా. ఇంకో దీన్ని కలిగించేది ఏంటిది అని అంటే జాంతోమోనాస్ వరైజే అనే నెక్స్ట్ ఏంటిది ఒక బ్యాక్టీరియా వలన వరిలో బ్లైట్ వ్యాధి కలుగుతుంది. ఇక్కడ శిలీంధ్రం అని ఇది రాంగ్, కాబట్టి దీనికి సంబంధించి ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇది దీనిలో సరికానిది అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, యాపిల్లో క్రౌన్ గాల్ అంటున్నాడు. యాపిల్లో క్రౌన్ గాల్ అనేది నెక్స్ట్ ఏంటిది ఇక్కడ బ్యాక్టీరియా వలనే కలుగుతుంది. ఇది కరెక్టే మళ్ళా.
ఓకేనా. ఉన్న దాంట్లో సరికానిదంటే ఆన్సర్ ఇది అవుతుంది, ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, ఇది సరి అయినదే, ఇది సరి అయినదే. యాపిల్లో క్రౌన్ గాల్ అంటాము, బ్యాక్టీరియా వలన కలుగుతుంది కామన్ గా. ఏంటిది ఆ బ్యాక్టీరియా అని అంటే నెక్స్ట్ మైకో ఏమంటామనంటే దాన్ని అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్ అంటామండి. అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్ అనే బ్యాక్టీరియా వలన, అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్ ఓకే, ట్యూమిఫేసియన్స్ అనే నెక్స్ట్ ఇది ఒక బ్యాక్టీరియం వలన యాపిల్లోను పియర్స్ లోను క్రౌన్ గాల్ అనే డిసీజ్ ని కలిగించడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏందనంటే బంగాళదుంపలో మంత్రగత్తె చీపురు కట్ట అంటున్నాం. బంగాళదుంపలో మంత్రగత్తె చీపురు కట్ట అంటున్నాం అండి. బంగాళదుంపలో మంత్రగత్తె చీపురు కట్ట అంటే విచర్స్ ఆఫ్ బ్రూమ్ పొటాటో అంటే మైకోప్లాస్మా కరెక్టే అండి. మైకోప్లాస్మా అనేది ఇది బ్యాక్టీరియామే, అతి చిన్న బ్యాక్టీరియా. దీన్ని అతి చిన్న బ్యాక్టీరియా అంటాం, స్మాలెస్ట్ సెల్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకత ఏంటిదనంటే బ్యాక్టీరియాలన్నింటికి కణకవచం ఉంటుంది కానీ నెక్స్ట్ అదే విధంగా మైకోప్లాస్మాకి మాత్రం కణకవచం ఉండదండి. కణకవచం లేని బ్యాక్టీరియా, కణకవచం లేని బ్యాక్టీరియా ఏంటిది అని అంటే ఏం చెప్తామండి ఇక్కడ, మైకోప్లాస్మా. దీని వలన మొక్కలకు వచ్చే వ్యాధి మంత్రగత్తె చీపురు కట్ట విచెస్ ఆఫ్ బ్రూమ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది కరెక్టే. మరి ఉన్న దానిలో సరికాని జత ఏంటిదని అంటే యాపిల్లో నెక్స్ట్ వరిలో బ్లైట్ డిసీజ్ అనేది శిలీంధ్రం వలన కలుగుతుంది. శిలీంధ్రం వలన వరి మొక్కల్లో వస్తుంది, బ్లాస్ట్ డిసీజ్ వస్తుంది, బ్లాస్ట్ అంటాం. ఓకేనా, దేని వలన కలుగుతుంది బ్లాస్ట్ అనేది అని అంటే శిలీంధ్రం వలన కలుగుతుంది. ఏ శిలీంధ్రము అని అంటే దీన్ని ఏమంటాం అనంటే నెక్స్ట్ దీనిని ఏమని పిలుస్తాం అనంటే పైరిక్యులేరియా వరైజే అనే శిలీంధ్రం వలన బ్లాస్ట్ డిసీజ్ వస్తుంది. ఇది కూడా ప్రీవియస్ బిట్టే అండి, ఆంధ్ర డిఎస్సిలోని బిట్ అడిగిండు. బ్లైట్, బ్లాస్ట్ అంటే శిలీంధ్రం వలన వచ్చేది, బ్లైట్ అంటే వరి లోపల బ్యాక్టీరియా వలన వచ్చేది. కానీ వరిలో బ్లైట్ ఏం చేసింది ఇక్కడ శిలీంధ్రం అని మెన్షన్ చేయడం జరిగింది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మైక్రోబయాలజీ నుంచి బిట్ ఇది, రైట్. నెక్స్ట్ సింప్లాస్ట్, ఇది ఫిజియాలజీ నుంచి బిట్ అండి. ఫిజియాలజీ సింప్లాస్ట్ అంటున్నాడు అంటే ఏంటిదని అంటున్నాడు అనమాట. ఓకే, సింప్లాస్ట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇదొక కణము, నెక్స్ట్ అదే విధంగా ఇదొక కణము, నెక్స్ట్ అదే విధంగా ఇదొక కణం, ఇలా ఉన్నాయి కణాలు. ఓకే, ఇప్పుడు దీనికి కణకవచం ఇలా ఉంది, కణకవచము ఇలా కణకవచం ఉంది, ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ కణంలోని కణ పదార్థాలు అనేటివి, ఈ కణంలోని కణ పదార్థాలు ఈ కణం లోపలికి వెళ్తాయి. దేని ద్వారా వెళ్తాయి అని అంటే ప్లాస్మా త్వచంలోని నెక్స్ట్ ఏమంటాం దీన్ని కణద్రవ్య పోగులు అంటాం. ప్లాస్మోడెస్మేటా కణద్రవ్య పోగులు అంటాం, కణద్రవ్య పోగులు అంటాం. ఈ కణద్రవ్య పోగుల ద్వారా ఒక కణంలోని కణ పదార్థాలు మరొక కణం లోపలికి ప్రవేశిస్తే దాన్ని ఏమంటామనంటే దీన్ని ఏమని పిలుస్తామనంటే సింప్లాస్ట్ అని పిలవడం జరుగుతుంది. సింప్లాస్ట్. ఓకే, ఏమని పిలవాలి దీన్ని సింప్లాస్ట్ అని పిలవడం జరుగుతుంది. సింప్లాస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, మనకి ఇచ్చిన వాటిలో ఏం చేసిండు అని అంటే నెక్స్ట్ ఇక్కడ ఘన పదార్థం ఉపరితల ద్రవాలు ఆది శోషించుకోవడం అని ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా దీనికి సంబంధించి ఇది కాదండి, మొక్క వ్యవస్థలో నీటి గమనం త్వచాల ద్వారా కాకుండా జరిగే విధానం అన్నాడు. త్వచాల ద్వారా కాకుండా అన్నాడు కాబట్టి త్వచాల ద్వారానే జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ ఈ త్వచం ద్వారానే కదా. ప్లాస్మోడెస్మేటా అని తీసుకుంటే అదే మొక్కల పత్రాల నుండి నెక్స్ట్ నీరు ద్రవ రూపంలో విడుదలయ్యే చర్య. మొక్కల పత్రాల నుండి నీరు ద్రవ రూపంలో విడుదలైతే దీని ఏమంటామనంటే బిందుస్రావం అంట. వాయు రూపంలో వెళ్తేనేమో బాష్పోత్సేకము, మొక్క పత్రాల నుంచి నీరు ఆవిరైపోతే బాష్పోత్సేకము, మొక్క పత్రాల నుంచి నీరు ద్రవ రూపంలో బిందు రూపంలో ఉంటే బిందు స్రావం అంటాము. మొక్క వ్యవస్థలో త్వచాల ద్వారా జరిగే నీటి గమనం, త్వచాల ద్వారా జరిగే నీటి గమన పథం అంటున్నాడు. ఓకే, ది పార్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ మూవ్స్ ఇన్ ద ప్లాంట్ సిస్టమ్ అక్రాస్ ద మెంబ్రెయిన్. అంటే చూడండి ఇక్కడ ఇది ఏంటిదని అంటే ప్లాస్మా త్వచం అండి. ఈ ప్లాస్మా త్వచం ద్వారా ఈ కణంలోని కణ పదార్థాలు ఈ కణం లోపలికి వెళ్తున్నాయి. దేని ద్వారా వెళ్తాయి అంటే కణద్రవ్య పోగులు.
ఓకే, ఈ విధంగా కణంలోని కణ పదార్థాలు ప్లాస్మోడెస్మాటా ద్వారా నెక్స్ట్ ఈ కణం లోపలికి వెళ్తే దాన్ని ఏమంటున్నాం అంటే సింప్లాస్ట్ అంటున్నాం. ఓకే, ఇది సింప్లాస్ట్. ఇంకోటి ఉంటుంది మళ్ళీ అపోప్లాస్ట్ అనేది కూడా వస్తుంది. ఓకే, అపోప్లాస్ట్ అంటే ఇది మొక్క యొక్క కణకవచం. ఈ కణకవచం నుంచి నీరు, ఓకేనా, కణకవచం నుంచి నీరు అనేది ఈ కణం యొక్క కణకవచం లోపలికి వస్తుందండి. ఇలా వస్తే దాన్ని ఏమంటామనంటే ఒక కణంలోని కణకవచంలో ఉన్న నీరు మరొక కణకవచం ద్వారా ఇంకొక కణంలోకి వెళ్తే అంటే కణకవచం ద్వారా నీరు ఒక కణం నుంచి మరొక కణంలోకి వెళ్తే దాన్ని ఏమంటామనంటే అపోప్లాస్ట్ అంటాం. అపోప్లాస్ట్. ఇన్ డీటెయిల్ గా మనము ఫిజియాలజీలో వీటి గురించి ఇంకా సింప్లాస్ట్ అని, యాంటీపోర్ట్ అని, యూనిపోర్ట్ అని, నెక్స్ట్ ఇట్లా చాలా రకాల డెఫినేషన్స్ వస్తున్నాయని అవన్నీ మనం ఒక దగ్గర యాప్ లోపల క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఫిజియాలజీ నుంచి బిట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటిదని అంటే 42 క్వశ్చన్ అండి. ఓకే, ఇక హరిత రేణువులోని ఆవర్ణిక పటలిక త్వచం కలిగి ఉండునది. ఓకే, కలిగి ఉండునది అని అంటే నెక్స్ట్ ఇది సుమారు ఫోటోసింథసిస్ నుంచి వచ్చిందండి. ఫోటోసింథసిస్ నుంచి. ఓకేనా, రైట్. రెండోది చివరిది ఉండు. ఓకే, నెక్స్ట్ హరితరేణు ఆవర్ణిక పటలిక త్వచం కలిగి ఉండునది అని అంటే నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్తామనంటే హరితరేణు యొక్క పటలిక అంటున్నాము. ఇది హరితరేణు అండి. హరితరేణు యొక్క నిర్మాణము. ఈ హరితరేణు యొక్క నిర్మాణంలో నెక్స్ట్ ఏమంటామనంటే ఆవర్ణిక పటలిక అంటున్నాం. ఆవర్ణిక పటలిక త్వచం అంటున్నాం. ఆవర్ణిక పటలిక త్వచం అని అంటే ఇది థైలకాయిడ్ అండి. ఇది థైలకాయిడ్. ఓకే, ఇట్లా ఒకదాని మీద ఒకటి అమర్చబడితే దీన్ని గ్రాన్ అంటాము. ఓకే, ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇదొక థైలకాయిడ్, ఇదొక థైలకాయిడ్. ఓకే, దీనికి కనెక్ట్ చేస్తూ ఉండే త్వచం ఉంటుందా? ఓకే, ఈ త్వచం ఉంటుందా? ఈ త్వచాన్ని ఏమంటామనంటే ఇంకో ఈ విధంగా పిలుస్తామండి. దాన్ని ఏమని పిలుస్తున్నాం? నేను స్ట్రోమా లామెల్లా లేదా ఏమంటాం దాన్ని ఆవర్ణిక పటలిక త్వచము అంటాం. ఆవర్ణిక పటలిక త్వచం అంటాం దీన్ని. ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియలోని నెక్స్ట్ ఏం జరుగుతుందంటే కాంతి వ్యవస్థ జరుగుతుందండి. ఓకే, ఆ కాంతి వ్యవస్థ ఏ కాంతి వ్యవస్థ అని ఇచ్చింది. ఇక్కడ కాంతి వ్యవస్థ 2 మాత్రమే అన్నాడు. ఓకే, 2 మాత్రమే అంటే తప్పండి. కాంతి వ్యవస్థ 1 మాత్రమే అన్నాడు. ఓకే, 1 మాత్రమే జరుగుతుంది, అది కరెక్ట్ అండి. ఇక్కడ కాంతి వ్యవస్థ 1 అని అంటే PS1 అంటాం. ఓకే, దీన్ని ఏమని పిలుస్తామంటే ఫోటో సిస్టమ్ 1 అంటాము. దీని ఫోటో సిస్టమ్ 2 అంటాం. ఓకే, కాంతి వ్యవస్థ 1 and 2 అన్నాడు, ఇది రాంగు. కాంతి వ్యవస్థ 1, కాంతి వ్యవస్థ 2 NADP క్షయకరణం ఎంజైమ్స్ అన్నాడు, ఇది తప్పు. ఉన్న ఆన్సర్ లో ఏంటిది ఆన్సర్ అవుతుందనంటే PS1 అనేది ఆన్సర్ అవుతుందండి. ఎక్కడ జరుగుతుంది ఇది? ఇక్కడ ఆవర్ణిక పటలిక త్వచాలలో PS1 ఉంటుంది. మరి అదే విధంగా ఇక్కడ అంటే థైలకాయిడ్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఉండేది మనకి ఏమైందంటే ఇది PS1 ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా మరియు PS2 ఫోటో సిస్టమ్ 2 ఉంటుంది. నెక్స్ట్ NADP క్షయకరణ ఎంజైమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే, ఏంటిది అది అని అంటే థైలకాయిడ్ తీసుకుంటే ఆ థైలకాయిడ్లో PS1 ఉంటుంది, PS2 ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా NADPH క్షయకరణ ఎంజైమ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ PS1 ఉంటుంది, కానీ నెక్స్ట్ NADP క్షయకరణ ఎంజైమ్ ఉండదు, PS2 కూడా ఉండదు. ఓన్లీ ఏముంటుంది ఇక్కడ మనకి అని అంటే PS1 మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇది ఏంటిదంటే ఆవర్ణిక పటలిక అంటే కిరణజన్య సంయోగ క్రియ నుంచి 3 బిట్లు అడిగినట్టు చూడండి. ఓకే, ఇది డెప్త్ బిట్ అండి. ఓకేనా, మొత్తం ఫోటోసింథసిస్ సంబంధించి మన యాప్ లోపల డీటెయిల్గా ఉన్నది, అది చదవండి. ఇలాంటి బిట్స్ ఈజీగా చేయగలుగుతారు చూడండి మీరు. ఓకేనా, రైట్. ఇవి ఏంటి అని అంటే దీనికి సంబంధించి కిరణజన్య సంయోగక్రియ. తర్వాత ఏంటిదనంటే రక్తంలోని కొవ్వును తగ్గించే స్టాటిన్లు వీటి నుంచి లభించును అంటున్నాడు. స్టాటిన్స్ అంటున్నాడు. ఓకే, ఏంటిదనంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందనంటే మైక్రో ఆర్గానిజమ్సే ఇది కూడా. కాకపోతే నిత్య జీవితంలో మానవ సంక్షేమం, మొక్కలు మానవ సంక్షేమము, సూక్ష్మజీవుల పాత్రని సెకండ్ ఇయర్లో చివరి టాపిక్ అండి ఇది. ఓకేనా, మొక్కలు మానవ సంక్షేమము. నెక్స్ట్ అదే విధంగా
ఏంటిదంటే సూక్ష్మజీవుల యొక్క పాత్ర అనేది ఉన్నదండి. ఆ సూక్ష్మజీవులు మానవునికి నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయని నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మనకి ఈ బిట్టు రావడం జరిగింది. ఏంటిదంటే స్టార్టింగ్లు వీటి నుంచి లభిస్తున్నాయని అంటే మొనాస్కస్ పర్ప్యూరస్ అంటామండి. మొనాస్కస్ పర్ప్యూరస్ ఇది ఏం చేస్తుందంటే రక్తంలోని కొవ్వును తగ్గించే స్టార్టిన్ అంటాం. ఈ రక్తంలో కొవ్వును తయారు చేసే ఎంజైమ్కి కాంపిటేటివ్ ఇన్హిబిటార్గా పనిచేస్తుంది. ఇది పనిచేసి ఆ కొవ్వును తయారు కాకుండా చేస్తుందండి. ఓకే, కాబట్టి రక్తంలోని కొవ్వుని లో కొలెస్ట్రాల్ అంటాం, లో బ్లడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఏంటిదా పదార్థం అని అంటే స్టార్టిన్ పదార్థం అంటాం. దేని నుంచి లభిస్తుందనంటే మొనాస్కస్ పర్ప్యూరస్ అనే ఇది ఒక శిలీంద్రం అండి. ఆ శిలీంద్రం నుంచి లభించడం జరుగుతుంది. ఓకే, ఇవి మనకేంటి అని అంటే ప్రీవియస్ బిట్ల పరంగా తీసుకున్నట్లయితే ప్రీవియస్ బిట్లలో. ఓకే రైట్, జన్యు బ్యాంకులు ఈ రకమైన జీవ వైద్యం సంరక్షణ విధానం అన్నాడు. ఓకే, జీన్ బ్యాంక్స్ అంటున్నాడు, ది బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటున్నాడు. ఇది దేనికి సంబంధించింది అని అంటే దీన్ని ఏమంటామంటే సహజ స్థాపన సంరక్షణ అంటామండి. ఓకే, ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ అదే విధంగా జన్యు బ్యాంకులు. నెక్స్ట్ అదే విధంగా అతి శీతలీకరణం అంటే -196 వద్ద నిల్వ చేస్తామండి, క్రయో ప్రిజర్వేషన్ అంటాం. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఏంటిదనంటే నెక్స్ట్ అక్కడ మనం ఏం చేస్తామనంటే కృత్రిమంగా పరిస్థితులను కల్పించి ఫలదీకరణ చెందించడం జరుగుతుంది. సహజ స్థాపన అంటున్నాం, ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటాం. ఇన్ అంటే లోపల. ఓకేనా, ఇది ఆన్సర్ అవుతుందండి మనకి. ఓకే, ఇన్సిట్యూ కన్జర్వేషన్ అనేది కృత్రిమ పరిస్థితులను కల్పించి అక్కడ నిల్వ చేస్తే దాన్ని ఏమంటామంటే ఇన్సిట్యూ నెక్స్ట్ కన్జర్వేషన్ అంటాము, సహజ స్థాపన సంరక్షణ అంటామండి. ఓకే, నేషనల్ పార్క్స్ అవి దేనికి వస్తాయనంటే ఎక్సిట్యూ కన్జర్వేషన్ కిందికి వస్తాయండి. ఇవి ఏంటి అని అంటే దీనిలో ఉన్న కొన్ని బిట్ల పరంగా తీసుకున్నట్లయితే రైట్, ఇవి మనకేంటి అని అంటే 2018 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో ఏపీలో జరిగిన ఎగ్జామ్స్లో ఉన్న ప్రీవియస్ బిట్లండి. దీన్ని అనాలసిస్ చేసుకొని మీరు చదివితే ఉద్యోగం అనేది ఈజీగా సాధించగలుగుతారు. ఎక్కడ బిట్ అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, ఏ ఏరియా మీద డెప్త్గా వెళ్ళిపోతుండు, ఏ ఏరియాలో ఈజీగా అడుగుతున్నాడు. ఓకే, కాబట్టి వీటిని క్లియర్గా చదవండి. నా వీడియోలు ఈ మొత్తము ఎక్స్ప్లెనేషను ఒక 4 వీడియోలు ఉన్నవి, క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషనే. ఇవి ఫ్రీ వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి, ఎవరైనా వినండి. నెక్స్ట్ అదేవిధంగా యాప్ పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటిది యాప్ అని అంటే మన యాప్ వచ్చేసి ఎస్వి బాటనీ. నెక్స్ట్ అదేవిధంగా బాటనీ పార్టీ వరకే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఏపీడిఎస్సికి సంబంధించి నెక్స్ట్ దీనిలో మనకి కావాల్సిన సమాచారం మొత్తం ఉంటుంది. ఏంటిది అని అంటే ఎస్వి బాటనీ. ఓకే, ఎస్వి బాటనీ అంటున్నాము. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏమని చేసుకోండి అని అంటే ఎస్వి బాటనీ. ఓకే, ఎస్వి బాటనీ అని ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ అండి. ఎస్వి బాటనీ అంటాము. ఓకే, నెక్స్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్వి బాటనీ అని కొట్టండి. నెక్స్ట్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏంటిది అని అంటే నెంబర్ 9848576750కి కాల్ చేయండి, చెప్తాను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ 999 ఉన్నదండి కోర్స్ వాల్యూ, కోర్స్ ప్రైజ్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఇది ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉన్నది. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఆల్రెడీ ఆంధ్ర డిఎస్సిలో సంబంధించి నేను చాలా కోచింగ్ సెంటర్లలో నెక్స్ట్ వర్క్ చేస్తుంటాను. ఓకే, మనకి బిట్టు ఎలా వస్తుంది, బాటనీ ఏరియా నుంచి వెళ్ళి పూర్తి అవగాహనతోటి చెప్పిన వీడియోలు అండి ఇవి. మీరు కంపల్సరీగా యూటిలైజేషన్ చేసుకోండి, కంపల్సరీగా మీకు జాబ్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ నెక్స్ట్ వీడియోని క్లియర్గా వినండి. మీకు నచ్చితే మీకు ఓకే సబ్జెక్టు పరంగా ఓకే మంచిగా ఉంది అనుకుంటే పర్చేజ్ చేసేసుకోండి. ఓకే రైట్, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. రైట్, ఇంతవరకు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ.